టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పవన్. ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ప్రక్రియలో విజయం సాధించారు. పక్షవాతంతో చనిపోయిన గీతా చావ్లా అనే మహిళ శరీరంలో రక్త ప్రసరణను తిరిగి ప్రారంభించి చరిత్ర సృష్టించారు. ఇందుకోసం ఎక్స్ట్రా కార్పోరియల్ మైంబ్రేన్ ఆక్సిజనరేటర్ అంటే ఈసీఎంఓను ఉపయోగించారు. తర్వాత ఆమె కాలేయం, మూత్రపిండాలను సేకరించి ఇతరులకు విజయవంతంగా అమర్చారు. ఇలా చేయడం ఆసియాలోని తొలిసారి అని ఆసుపత్రి చైర్మన్ శ్రీనివాసన్ తెలిపారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. రాము రాథోడ్ నిన్న సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చెప్పి హౌస్ నుంచి నిష్క్రమించారు. మరోవైపు అతి తక్కువ ఓట్లు రావడంతో గోల్కొండ హైస్కూల్ మూవీ ఫేమ్ శ్రీనివాస్ సాయిని బయటికి పంపినట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్ లో 11 మంది మిగిలారు. మరో 6 వారాల్లో షో ముగియనుండగా టాప్ 5 కి వెళ్లేదెవరనే ఆసక్తి నెలకొంది. దేశంలో ఉగ్రదాడులకు కుట్ర చేస్తున్న ముగ్గురిని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేస్తుంది. దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారని ఆ రాష్ట్రంలో టోల్ ప్లాజా సమీపంలో అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. దీంట్లో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఐఫోన్ 18 సిరీస్ ను 2026 సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు యాపిల్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. A20 ప్రాసెసర్ తో HIAA అంటే హోల్ ఇన్ యాక్టివ్ ఏరియా టెక్నాలజీని పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడల్స్ లో డిస్ప్లే కింద 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చనుందని వార్తలు వస్తున్నాయి. 2027లో విడుదలయ్యే 18 ఈ మోడల్లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇక లేటెస్ట్ సినిమా అప్డేట్స్ చూద్దాం. పెద్ద సినిమాలోని చిక్కిరి చిక్కిరి పాటకు 35 గంటల్లో 53+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమా నుంచి ఈ నెల 11న ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న దురంధర్ సినిమా నుంచి మాధవన్ పోస్టర్ విడుదల, బట్టతలతో గుర్తుపట్టలేని విధంగా లుక్. సుధీర్ బాబు జటాధర సినిమాకు 2 రోజుల్లోనే 2.91 కోట్ల రూపాయల కలెక్షన్స్. ఇక యూపీలో భవన నిర్మాణ కార్మికులకు యోగి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కన్యా వివాహ సహాయత యోజన కింద ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేయనుంది. సాధారణ వివాహానికి 65,000 రూపాయలు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి 75,000 రూపాయలు, సామూహిక వివాహాలకు 85,000 రూపాయలు ఇవ్వనుంది. వీటితో పాటు వేడుక ఖర్చులకు 15,000 రూపాయలను అదనంగా అందించనుంది. భవన నిర్మాణ కార్మికులు సమాజానికి వెన్నెముక అని యోగి కొనియాడారు. ఫిలిప్పీన్స్ ను వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. ఇటీవల కల్మేగి బీభత్సంతో చాలా ప్రావిన్స్ లు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు ఉవాన్ పంగ్ వాంగ్ సూపర్ టైఫూన్ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ కమరెన్స్ సుర్ ఏరియాలో వేలాడే వంతెన భయానకంగా ఊగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫిలిప్పీన్స్ లో ముందు జాగ్రత్తగా దాదాపు 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పిండి మిల్లు పేలి బాలుడు మృతి చెందిన ఘటన యూపీలోని కాన్పూర్ లో జరిగింది. మోహిత్ తన స్నేహితులతో కలిసి గోధుమలు తీసుకుని మిల్లుకు వచ్చాడు. మెషిన్ ఒక్కసారిగా పేలడంతో తలకు బండరాయి తగిలి మోహిత్ ప్రాణాలు కోల్పోయాడు. మిల్ ఆపరేటర్ తో సహా మిగతా వారు త్రుటిలో తప్పించుకున్నారు. మెషిన్ కంటిన్యూగా నడవడం వల్లే ఇలా జరిగిందని, ఆపరేటర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు పరిహారం ఇవ్వాలని బాలుడి ఫ్యామిలీ ఆందోళనకు దిగింది. భారత్ ఏ దేశం పైన ముందుగా అణుదాడి చేయకూడదనే NFU నో ఫస్ట్ యూజ్ సూత్రానికి కట్టుబడి ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉన్నాయని యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. సంయమనం, సంసిద్ధతతో రెండింటిపై భారత్ ఆధారపడి ఉంటుందన్నారు. IAF 93వ వార్షిక వేడుకల ముగింపు సందర్భంగా జరుగుతున్న వైమానిక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. అస్సాంలోని గువాహటిలోని తొలిసారిగా పూర్తి స్థాయి ఎయిర్ షో జరుగుతోంది. లచిత్ ఘాట్ లో బ్రహ్మపుత్ర నదిపై 75 విమానాలు, హెలికాప్టర్లతో 25కు పైగా ఫార్మాషేషన్లను IAF ప్రదర్శించింది. రఫేల్, సుఖోయ్, మిగ్, మిరాజ్, జాగ్వార్ తదితర జెట్లు, అపాచీ, MK1 హెలికాప్టర్లు, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ల విన్యాసాలు అబ్బురపరిచాయి. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.